హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూరతో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాము. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, టమాటా ఏం వాడమండి ఇందులోనే. మనం గోంగూర వేసేసి ఇంకా కర్రీ చేస్తాము. సో చూడండి, ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో చూడండి, ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కొద్దిగా వేగాక మనకి ఆనియన్స్ వేసాము. ఆనియన్ కూడా కొద్దిగా వేగాక కొద్దిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసామండి. లైట్ మసాలాలు వేసి మ్యాగ్నేట్ చేస్తాము. సో చూడండి, ఆ చికెన్ కూడా వేసేసి మనం 5 to 10 మినిట్స్ అయితే ఉడకాలండి మనకి. సో ఇప్పుడైతే చూడండి, మనం గోంగూరని నీట్గా క్లీన్ చేసుకున్నామండి. క్లీన్ చేసుకొని ఇలాగ ఆకులు ఆకులుగానే ఉంచకుండా చిన్నగా కట్ చేసుకున్నామండి. ఎందుకంటే చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసుకుంటే. సో చూడండి, నేనైతే కట్ చేసి పెట్టుకున్నానని చూపెడుతున్నాను. ఇప్పుడైతే చికెన్ అయితే కొద్దిగా ఉడికిందండి మనకి. ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము. ఆయిల్లో వేయలేదు మనము. సో చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత వేస్తున్నాం. చూడండి, చాలా కొంచెంగానే వేసాను మనము. ఎక్కువ మసాలాలు ఎక్కువ వేయకూడదండి గోంగూర చికెన్లో. లైట్ మసాలానే వేయాలి మనము. ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ తెలియాలి మనకు, మసాలా ఫ్లేవర్ కాదు కాబట్టి. సో చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదండి, అది కూడా వేస్తున్నాము. సో చూడండి, గోంగూర మనకు తొందరగానే మగ్గిపోతుంది. గోంగూర కూడా వేసేసి ఇలాగైతే కలిపేసుకున్నామండి మనము. సో చూడండి, గోంగూర కూడా ఆకంతా మగ్గిపోయింది మనకి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి. సో చూడండి, ఇప్పుడైతే మనకైతే గోంగూర కొద్దిగా ఉడికింది కదా, సాల్ట్ అయితే వేస్తాము. మనం ముందుగా మ్యాగ్నేషన్లో కొంచెం వేసామండి సాల్ట్. ఇప్పుడు అన్నీ కొన్ని కొన్నిగానే వేసుకోవాలి మనము. సో సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకున్నామండి. ఇప్పుడు కారం వేస్తున్నాము. చూడండి, పసుపేమో మనం కర్రీలో ముందుగానే మ్యాగ్నేషన్లో వేసామండి, అది సరిపోతుంది. సో కారం అయితే కొంచెం వేస్తున్నాము, ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనం కారం 2 స్పూన్ల దాకా వేసాను నేను. ఇదైతే హాఫ్ కేజీ చికెన్ అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మనకు ఆకుకూర చికెన్ అయితే ఇంకా టేస్ట్, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కదండి. గోంగూరలో ఐరన్ ఉంటుంది మనకి, చికెన్లో అయితే ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి 2 కాంబినేషన్లో చేసుకుంటే ఎప్పుడైనా కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా ఎప్పుడైనా ఆకుకూరలు తిననప్పుడు ఇలా చేసి పెట్టినా కూడా చాలా మంచిది మనకు. సో చూడండి, ఇప్పుడు మనము ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం కొంచెంగానే వేసాము మనము. ఎక్కువ మసాలాలతో చేయకూడదండి మనము. నార్మల్ చికెన్ కర్రీ చేసినప్పుడు మనం మసాలాలు ఎక్కువగానే వేసుకొని చేసుకుంటాం కాబట్టి, ఇప్పుడు మనము కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం మనము మసాలాలు తక్కువగానే వేసేసుకున్నామండి. సో చూడండి, ఫ్రై లెక్క కావాలంటే ఇలా ఉంచుకుంటే సరిపోతుందండి మనకు. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే నేను వాటర్ కూడా 1 గ్లాసెస్ వేసాను. వాటర్ కూడా వేసేసి ఇలాగ కలిపేసుకోవాలండి మనకి. ఇలా కలిపేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలి. సో చూడండి, గ్రేవీ ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది మనకి. ఇంకా ఉడికిపోతే ఇంకా దగ్గరికి వస్తుందండి, అప్పుడైతే చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే. సో చూడండి, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితేనే లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకొని మనమైతే ఇలాగా ఉడికించుకుంటున్నాము కర్రీ. ఉడుకుతుంటేనే కొంచెం కర్రీ అయితే అయిపోతుంది. పిల్లలు సండే కదా, లేట్ అయిందండి. కరెంట్ కూడా లేదు ఇంట్లో. కరెంట్ కూడా పోయింది. 2 అయినా కూడా కరెంట్ రాలేదండి. నేను కరెంట్ వచ్చాక చేద్దాం అనేసి చూస్తున్నాను. సో కరెంట్ రాలేదు ఇంకా. అప్పటికే చేసేసాను ఇంకా కర్రీ అయితే నేను. సో పిల్లలకి ఆకలి అవుతుందని సగం కర్రీ అయితే ఖాళీ చేశారు చూడండి. కర్రీ మొత్తం అయిపోయేలోపు ఇంకా కూడా కర్రీ మొత్తం ఖాళీ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి ఉడికించుకున్నాం కదండి మనము. చూడండి, ఇలాగ ఉడికిపోతే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరిలో కొత్తిమీర వేసుకున్నాము చూడండి. సో చూడండి, అప్పటికిప్పటికి కర్రీ అయితే కొంచెం అయితే మనకి తగ్గిపోయింది కదా. సో ఇంకా అంతే అండి. ఇంకా కరెంటు కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా రాదని చేసేసాను. సో అప్పటికే పిల్లలు ఆకలి అవుతుందనేసి కర్రీ వేసుకొని తినేశారు. సో చూడండి, ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. సో చూడండి, ఇవైతే మరమరాలండి. ఇవి గోధుమ మరమరాలు, పిల్లల స్నాక్స్గా పనికొస్తాయి అనేసి నేనైతే తీసుకున్నానండి. 1 కేజీ మనకి 100 రూపీస్ అండి. హాఫ్ కేజీ అయితే 50 రూపాయలు. నేనైతే 1 కేజీ తీసుకున్నాను, స్నాక్స్గా అప్పుడప్పుడు టైం పాస్గా తినొచ్చు అనేసి. సో చూడండి,
చాలా బాగుంటాయండి. మనం వేయించేసుకొని ఉప్పు కారం వేసి వేయించేసుకొని వాడుకుంటే చాలా రోజులు క్రిస్పీగా ఉంటాయి. ఏంటంటే మనకు గాలి తగలని ప్లేస్లో పెట్టుకొని క్యాప్ కూడా గట్టిగా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఇలాగే క్రిస్పీగా ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మనం అప్పుడప్పుడు కావాలనుకుంటే పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటాయండి. పోపు పెట్టేసుకొని చక్కగా మనము ఇది పులిహోరలాగా కూడా కలుపుకొని తినొచ్చండి. నిమ్మకాయ పిండేసి తాలింపు పెట్టేసి చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడన్నా మీరు తీసుకున్నప్పుడు ఇలాగ స్టోర్ చేసుకోండి ఉప్పు కారం వేసేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే సండే రోజు వ్లాగు. సో చూడండి, నేనైతే మరమరాలు టైంపాస్కి తినొచ్చు అనేసి తీసుకున్నాను. రోడ్డు మీద బండి మీద వెళ్తుంటే తీసేసుకున్నానండి. 1 కేజీ అయితే మనకి 100 రూపీస్. 100 రూపీస్ ఇచ్చేసి నేనైతే తీసేసుకున్నాను. క్రిస్పీగా ఉన్నాయండి. చాలా చాలా టేస్ట్ కూడా చాలానే బాగున్నాయి. డైరెక్ట్గా కూడా తినొచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా తీసుకెళ్ళినా కూడా స్కూల్ దగ్గర కూడా తింటారండి. సో చూడండి, ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.